నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయి ప్రైవేట్ విద్యా సంస్థలు రాజ్యమేలుతున్నాయి. అందులో ప్రధానంగా మనం శ్రీ చైతన్య నారాయణ కాలేజీల గురించి మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ కాలేజీలు, ఆ కాలేజీలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు తనిఖీ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాస్తవాలన్నీ బయటకొస్తా ఉన్నాయి. ఇదే సందర్భంలో మనం ఈ హైడ్రాకి సంబంధించిన వ్యవహారాన్ని చూస్తున్నప్పుడు, ఈ ల్యాండ్‌కి సంబంధించిన విషయాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, జరుగుతున్న అక్రమాలు, అరాచకాలన్నీ తెర మీదకొస్తున్నప్పుడు, శ్రీ చైతన్య స్కూల్‌కి సంబంధించిన ఒక కబ్జా వ్యవహారం బయటకొచ్చింది. ఇది ఎక్కడ అంటే అమీన్పూర్‌లో. అమీన్పూర్‌లో ఎక్కడ చూడు అక్కడే ఉన్నాయి. మొత్తం కబ్జాలు ఎక్కడ ఈ రాష్ట్రంలో మెజారిటీగా జరిగినాయి అంటే పటాన్ చెరు, అమీన్పూర్, తెల్లాపూర్, షేరిలింగంపల్లి ఇట్లాంటి ప్రైమ్ ల్యాండ్స్ ఉన్న ఏరియాల్లో ఎక్కువ కబ్జాలు జరిగినాయి. సో ఈ శ్రీ చైతన్య కాలేజ్ అమీన్పూర్లో చక్రపురి లేఅవుట్లో ఈ కబ్జా బిల్డింగ్ కడుతున్నది. అంటే ఈ బిల్డింగ్ కడుతుంది కబ్జా ప్లేస్లో. దాదాపు 4100 స్క్వేర్ మీటర్స్, అంటే దగ్గర దగ్గర 1 ఎకరాకు పైన స్థలం అని వాళ్ళ డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతున్నది. అంటే జిహెచ్ఎంసి ఇచ్చిన పర్మిషన్, ఆ బిల్డింగ్ పర్మిషన్ కాపీ చూస్తే మనకు అర్థమవుతున్నది. సో ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఇదంతా కూడా గతంలో 1985లో చక్రపురి లేఅవుట్ అని ఒక లేఅవుట్ వేసారు. 1985లో భవర్లాల్ జైన్ అని మున్నూత్ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడైతే గూడెం మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఎప్పుడైతే ఈ పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిండో, వీళ్ళ ఇష్టారాజ్యంలో లేఅవుట్ చేసిన దాంట్లోనే లేఅవుట్ చేసి, గతంలో ఉన్న లేఅవుట్లో పార్క్ స్థలాలు, గవర్నమెంట్ భూములు, ఇప్పుడు ఒక లేఅవుట్ చేసినప్పుడు దాంట్లో ఒక పార్కు, ఒక స్కూల్కి ఇంత ఏరియా అని అనుకుంటాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఇండ్లు ఎవరిండ్లు వాళ్ళకున్న ఈ పార్కులు కానీ ఇవన్నీ కూడా అందరి పబ్లిక్ ప్రాపర్టీ కింద ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే నెమ్మదిగా ఆ పార్కుల స్థలాన్ని, అక్కడున్న ఆ స్కూల్ స్థలాన్ని, క్లియర్గా లేఅవుట్లో ఉంటుంది ఇదంతా, వాటన్నింటిని కబ్జా చేసి తెగనమ్మేసారు డాక్యుమెంట్ సృష్టించి. ఎప్పుడో 1985లో ఉన్న దాంట్లో లేఅవుట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పోయినాయని 2021, 22లో అప్లికేషన్ పెట్టుకొని మొత్తం ఎక్కడికక్కడ భూములన్నీ ఆ లేఅవుట్లో అమ్మేస్తూ ఉన్నారు. అన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి ఆ ఏరియాలో, చక్రపురి లేఅవుట్లో. దాదాపుగా కొన్ని అంతకుముందు కాక దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కడుతున్న వాటిలో గోల్డెన్ కీ ఇందులోనే ఉంది. అయితే ఈ శ్రీ చైతన్య వరకే మనం మాట్లాడదాం. ఇది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం. ఇది ఇగో ఇంత దర్జాగా ఇక్కడ ఒక స్కూల్ కడతా ఉన్నాడు చూడండి. ఇది చూస్తే ఇగో వెల్కమ్ టు చక్రపురి కాలనీ, మీకు అక్కడ బోర్డు ఉంటుంది ఇప్పటికి కూడా. అమీన్పూర్లో హుడా లేఅవుట్ ఇది. గతంలో హుడా ఉండే, దాని తర్వాత మనం ఇప్పుడు జిహెచ్ఎంసీ కింద, హెచ్ఎండిఏ కింద చూస్తూ ఉన్నాం కదా. ఎల్పీ నెంబర్ 3814/1985లో చేసిన లేఅవుట్ ఇది, హుడా అమీన్పూర్. ఇప్పుడు ఈ బోర్డు చూపిస్తున్నాం కాబట్టి రాబున్ రాను ఈ బోర్డు కూడా లేపేస్తారేమో, ఇదే అందరు చూపిస్తున్నారా భయ్ అని. ఒక్కసారి మనము దీనికి సంబంధించిన పర్మిషన్ కాపీస్ ఒకసారి, లేఅవుట్ ఒక్కసారి చూద్దాము. నేను మీకు చూపిస్తా. ఇగో ఇది లేఅవుట్. ఈ లేఅవుట్లో ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ఏరియా. ఇది లేఅవుట్. ఈ లేఅవుట్లో ఇది ప్రైమరీ స్కూల్ ఏరియా. ఇది పార్క్. ఈ పార్క్ ఇట్లే ఉంది, పల్లె ప్రకృతి వనం అని ఉంటుంది ఇది దాని పక్కనే. ఇది ఇట్లాగే ఉంది కానీ ఈ ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ఇది లేదు. ఇప్పుడు ఇది సర్వే నెంబర్ 126 కిందకి వస్తుంది. మీరు ఇంకా క్లియర్గా చూస్తే ఆనాటి లేఅవుట్ని మనం సంపాదించినాం. ఒక్కసారి ఆనాడు చక్రపురి లేఅవుట్ ఒక్కసారి చూడండి. ఇది రివర్స్లో రావాలి యాక్చువల్గా, వస్తుంది. సి ఇది చక్రపురి కనబడుతుంది కదా, ఇది చక్రపురి కాలనీ లేఅవుట్. 1985లో వేసిన లేఅవుట్ సంబంధించిన కాపీ ఇది. మీరు ఇక్కడ చూడండి. ఫైనల్ లేఅవుట్ ప్లాన్, సర్వే నెంబర్స్ 126, 127 అండ్ పార్ట్ ఆఫ్ సర్వే నెంబర్స్ 128 to 130, 135, 137, 152 అండ్ 153 ఆఫ్ అమీన్పూర్ విలేజ్, సంగారెడ్డి టు మెదక్, సంగారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్, బిలాంగ్ టు మునూత్ ప్రైవేట్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ భవర్లాల్ జైన్. ఈ భవర్లాల్ జైన్ అసలు ఈయన డెత్ సర్టిఫికెట్ ఏంది, ఈ కథ అంతా బయటకు వస్తే అసలు దొంగలు ఎవరన్నది ఇంకా మొత్తం బయటకు వస్తుంది. అది వర్కౌట్ చేయాలి. ఈ మునూత్ ట్రస్ట్కి మధుసూదన్ రెడ్డికి ఉన్న సంబంధాలు కూడా తేల్చాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీరు రంగనాథ్ గారు మీరంతా
ఓ ఆడ ఈడ కూలగొడుతున్నారు కదా, ఈ లింకు ఛేదించండి ఫస్ట్. అయితే ఇది ఎక్కడ ఉంది స్కూలు? మీరు ఇది చూస్తే ఇది లేఅవుట్ మొత్తం టోటల్గా. ఈ లేఅవుట్లో మీకు చాలా క్లియర్గా అయ్యో ఇక్కడ చూడండి, ఇది ప్రైమరీ స్కూల్ అని ఉంది కదా, ఇది లేఅవుట్లో ప్రైమరీ స్కూల్ అని ఈ స్కూల్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ పార్క్ ఉంటుంది, పార్క్ ఉంది, ఇది పల్లె ప్రకృతి వనం అనే పేరుతో ఈ పార్క్ అక్కడ ఉన్నది. దీని పక్కన ఈ ప్రైమరీ స్కూల్ కోసం ఆనాడు హుడా చేసిన హుడా లేఅవుట్లో భాగం ఇది. ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియాలో 126 సర్వే నెంబర్లో శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్ కడుతున్నాడు. ఎట్లొచ్చింది వీళ్ళకి భూమి? మధుసూదన్ రెడ్డి. వీడు కాలేజెస్ స్కూళ్ళు మొత్తం జనాల రక్తం దావుతుంటాడు, పేరెంట్స్ రక్తం దావుతుంటాడు. వాళ్ళ లక్షలు ఫీజులు తీసుకొని భోజనం సరిగా పెట్టాడు, రూములు సరిగా ఉండవు. వాస్తవాలని బయటకు వస్తున్నాయి కదా. ఎక్కడా పర్మిషన్ ఉన్న బిల్డింగ్లో ఉండరు. కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది, బిల్డింగ్ ఒక దగ్గర ఉంటుంది. కాలేజ్ పర్మిషన్ ఒక దగ్గర ఉంటుంది, బిల్డింగ్ ఒక దగ్గర ఉంటుంది. చివరికి వీళ్ళు కబ్జాలు చేయడంలో కూడా ముందున్నారు. వీళ్ళకి తెలంగాణకి ఏమైనా సంబంధం? అసలు తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు. ఇంత యథేచ్ఛగా చెలరేగిపోయారు. విత్ ఎవిడెన్స్ నేను చెప్తున్నది. ఇది 126 సర్వే నెంబర్ మీరు ఎట్లా చెప్తున్నారని మీరు అనొచ్చు. మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, ఇది జిహెచ్ఎంసీ వాళ్ళకు బిల్డింగ్ పర్మిషన్. నేను ఇంకా సేల్ డీడ్ నాకు దొరకలేదు, అది సైట్ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ సేల్ డీడ్ నాకు డౌన్లోడ్ కాలేదు, అది కూడా నేను చూపిస్తా తర్వాత. ఇది ఆఫీస్ ఆఫ్ ది అమీన్పూర్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్. ఇది ఇందులో చాలా క్లియర్గా అమీన్పూర్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ బిల్డింగ్ పర్మిషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రపోజ్డ్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 stilt plus 5 upper floors in plot numbers situated at survey number 126 of Aminpur village, Aminpur Mandal, Sangareddy district to an extent of 4112 square meters. అంటే దాదాపు 1 ఎకరం 10-13 గుంటలు వస్తుంది. బిలాంగింగ్ టు శ్రీ ఏ వెంకటేశ్వర రెడ్డి అండ్ అదర్స్. సర్వే నెంబర్ ఎంత అన్నారు ఇక్కడ? సర్వే నెంబర్ 126. నేను చూపించింది కూడా ఇదే సర్వే నెంబర్ 126, ఇదే లేఅవుట్లో ఉన్నది సర్వే నెంబర్ 126. ఇక్కడ చూడొచ్చు అదే సర్వే నెంబర్ 126 ఆర్ సంథింగ్. ఇది ప్రైమరీ స్కూల్. ఇది ఈ లేఅవుట్లో ఉన్న అందరికీ సంబంధించిన ప్రాపర్టీ ఇది. కానీ ఒక ప్రైవేట్ కాలేజ్ స్కూల్ వాడికి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఎకరం అంటే నాకు తెలిసి ఎన్ని కోట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ గోల్డెన్కి కానీ మిగతా ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్లో కొన్ని కట్టిరు. ఎంత దుర్మార్గం చూడండి. ఎవరు ఈ కాలేజీలు ఇవన్నీ? అంటే ఒకవైపున తెలంగాణ ప్రజల రక్తం దాగుతారు పేరెంట్స్ దగ్గర నుంచి, ఇంకొక వైపున తెలంగాణ ప్రజల భూములు కబ్జాలు పెడతారు. ఎవడు వీళ్ళని పెంచి పోషించింది? అధికారంలో ఎవడుంటే వాడు పెంచి పోషిస్తాడు. అక్కడ పవర్ పోయింది, ఇందులోకి వచ్చిర్రు, ఇప్పుడు ఇందులో అరాచకం స్టార్ట్ చేసిర్రు. సో తక్షణమే ఈ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ రంగనాథ్ గారు కూలగొట్టాలి. ఏం అక్కర్లేదు, ఇదేం గవర్నమెంట్ స్కూల్ కాదు. లేదు అంటే మీరేం చేయాలంటే అమీన్పూర్లో మంచి స్కూల్ అవుతుంది, వాడికి పెనాల్టీ విధించి ఆ బిల్డింగ్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ స్కూల్ పెట్టాలి. అక్కడ గవర్నమెంట్ స్కూల్ పెట్టాలి. ఏం కాదు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణను దోసుకున్న సొమ్ము అంతా ఇంతనా? శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలు పెట్టండి. ఇమీడియట్గా దాన్ని స్వాధీనపరచుకొని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పెట్టి అక్కడ ప్రైమరీ స్కూల్ ఉండాలనో ఆ లేఅవుట్ వాళ్ళని వాళ్ళని ప్రజలను అడిగి అదే ప్రజల కోసం అక్కడ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయండి. హై స్కూల్ పెట్టవచ్చు అందులో అద్భుతంగా. గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయండి. కూలగొట్టాల్సిన అవసరం లేదు, అందులో గవర్నమెంట్ స్కూల్ పెట్టండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.